గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా జిల్లా వాసి బట్టి విక్రమార్క గారు, వేదిక పైన ఉన్నటువంటి నా సహచర శాసనసభ్యులు, అలాగే మరో మంత్రి పొన్నం గారు, వేదిక పైన ఉన్నటువంటి అధికారులు, హాజరైనటువంటి ప్రియమైన కార్మిక సోదరులు, యూనియన్ సంఘాల ప్రతినిధులు అందరికీ నమస్కారం. నేను ఒక కొత్తగూడెం శాసనసభ్యునిగానే కాకుండా ఏఐటీసీ గౌరవాధ్యక్షుడిగా మన ప్రభుత్వం ముందు 2-3 సమస్యలు వాళ్ళకి భారం నాకు తెలుసు. ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత ఆర్థిక పరిస్థితులు ఎంత భారంగా ఉన్నాయో తెలుసు. అయినా కూడా మా అందరి కోరికను వారి దృష్టికి తీసుకెళ్లాలని మేము భావిస్తా ఉన్నాం. ఒకనాడు 1,36,000 మంది కార్మికులతో కళకళలాడినటువంటి సింగరేణి, ఆ రోజుల్లో అనేక కష్టాలు నష్టాలు, అనేక ప్రమాదాలు, బావుల్లో దిగిన తర్వాత ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియనటువంటి ఆ పరిస్థితుల్లో దక్షిణ భారతదేశానికి వెలుగుల్ని వెరజిమ్మేటువంటి ఒక వెలుగుల దివ్య సింగరేణి. ఆ సింగరేణి క్రమేపీ తగ్గిపోతూ ఇవాళ కేవలం 30,000 చిల్లరకి కార్మికులకి రావటం, మరోవైపు అంతే సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు ఉండటం, ఇది శోచనీయం. దీన్ని అప్పుడు మన తెలంగాణ సాధించుకునే క్రమంలో సకల జనుల సమ్మె జరిగితే నెల రోజుల పాటు, అప్పుడు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా కూడా ఉంది, నెల రోజుల పాటు సకల జనుల సమ్మెలో మొత్తం శాలరీస్ పోగొట్టుకుని పనులు బంద్ చేసి ఆనాడు తెలంగాణ వస్తే మన సౌకర్యాలు, మనకున్న ఇబ్బందులు తొలుగుతాయని చెప్పి సమ్మెలో పాల్గొన్నారు. ఆ విధంగా ఎప్పుడు తెలంగాణకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా సింగరేణి కార్మికులు ముందుండేటువంటి గొప్ప సాంప్రదాయం. ఏదైనా ప్రభుత్వాలకు ఇబ్బంది వచ్చినా, విపత్తులు వచ్చినా సింగరేణి కార్మికులు 1 రోజు జీతాన్ని, 2 రోజుల జీతాన్ని మొత్తంగా, ఆ రోజుల్లో 1,00,000 మంది ఉన్న కాలంలో మా కొమరయ్య గారు లాంటి వాళ్ళు, ఆ విధంగా పెద్ద నాయకులు విఠలరావు గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేసేవారు. అందువల్ల నేను మరిన్ని విషయాలు చెప్పి వారి టైం కూడా తీసుకోను. ఇక్కడ మొదటిసారిగా నేను కోరేది మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, ఈ 1,00,000 మందిని కార్మికులు ఉండే విధంగా నేను చేస్తాను అని అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు నేను వారిని కోరుతున్నాను, 1,00,000 మంది అవుతారో లేదు నాకు తెలియదు, కానీ మన మైండ్స్ మనం బిడ్డింగ్లో పాల్గొనటం ద్వారా, మనం బిడ్డింగ్లో పాల్గొనకపోవటం ద్వారా ఆ మైండ్స్ ఆటోమేటిక్గా వేరే ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళే అవకాశాలు వస్తూ ఉన్నాయి. మనం బిడ్డింగ్లో పాల్గొనటం వల్ల మనకు వస్తుందా రాదని ఒక పాయింట్, కానీ మనం పాల్గొంటే డెఫినెట్గా మనకు అవకాశం ఉంటుంది. అందువల్ల కొత్త మైండ్స్ వైపు వారు శ్రద్ధ పెట్టాలని చెప్పి, కొత్త మైండ్స్ తీసే విధంగా మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సింగరేణిని ఆదేశించాలని, తద్వారా వేలాది మందికి ఉపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా లభిస్తుందని నేను వారిని కోరుతా ఉన్నాను. అలాగే సాధ్యమైన మేరకు మెకనైజ్డ్ మైన్స్ ఉంటే అన్ని ఓసీలే కాకుండా ఉపాధి కూడా ఎక్కువ కల్పించవచ్చు, అది వీరికి భారం కూడా కాదనేది నా భావన. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో బ్యాంకులు కానీ ఇంకో చోట కానీ అందరికీ సొంత ఇళ్ళు ఉంటాయి, కానీ సింగరేణి కార్మికులు మాత్రం సొంత ఇళ్ళు లేవు. దిగిపోయిన తర్వాత మీకు తెలుసు, మాకు తెలుసు, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా తెలియదని నేనేం అనుకోను. చాలామంది సొంత ఇళ్ళు లేకుండా రోడ్ల మీద చిన్న మన సెక్యూరిటీ సిబ్బందిలాగా మన గేట్ల దగ్గర పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. వారికి కనీసం ఉండటానికి ఒక గూడు ఉండే విధంగా ఒక 250 గజాలు వాళ్ళ స్థలమే ఉంది, సింగరేణి ప్రత్యేకంగా అవసరం లేదు. అటువంటిది ఒక అవకాశం కల్పించి, అప్పుడున్నటువంటి సిఎండి గారు భట్టాచార్య గారు ఉన్నప్పుడు, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భట్టాచార్య గారిని కలిస్తే ఆయన ఒక కమిటీ కూడా వేసి బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని కొంత సింగరేణి కార్మికుల కంట్రిబ్యూషన్, కొంత సింగరేణితో కలిపి సొంత ఇళ్ళకి అప్పుడు శ్రీకారం చుట్టారు. విజయ్ కుమార్
అప్పుడు డైరెక్టర్ బాగారిని దానికి నియామకం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. అదొకటి చేయమని చెప్పి నేను వారిని కోరుతున్నాను. అలాగే డిపెండెంట్ది 35 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్కి డిపెండెంట్ ఎంప్లాయీస్ని పెంచాలని చెప్పి, వయసు పెంచాలని చెప్పి నేను వారిని కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ పెర్క్స్ సంబంధించి వీళ్ళ అధికారులకు ఒక రకంగా, కార్మికులకు ఒక రకంగా ఉంటా ఉంది. అధికారులకేమో పెర్క్స్ మీద ఎగ్జామ్షన్ ఉంది, కార్మికులు మాత్రం పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. అది పైన కూడా అంగీకారం అయింది, పైన కోల్ ఇండియా దీనిలో కూడా అంగీకారం అయింది, అమలు జరగట్లేదు. దయచేసి దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇవన్నీ కూడా మీకు సార్, మీకు ఇవన్నీ ఫైనాన్షియల్ బడ్జెట్ ఏం కాదు, అక్కడున్న సౌలభ్యం, దాన్ని మీరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే హై పవర్ కమిటీ వేస్, ఇది కార్మికులకి సరే ఇప్పుడు పర్మనెంట్ చేయమని చెప్పి చేయాలని మా కోరిక. అందరూ పర్మనెంట్ చేస్తే చిన్నగా 1,00,000 మంది అవుతారు. ఆలోపు హై పవర్ కమిటీ ఒక సూచన చేసింది, కోల్ ఇండియాలో హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తున్నారు, మన దగ్గర కూడా చేయాలని ఒక కండిషన్ ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు మనం కూడా మాట ఇచ్చాం అప్పుడు, దాన్ని కూడా, అది కూడా మీకు బడ్డలుగా ఉండదు, అది కూడా సింగరేణి సౌలభ్యంతోనే వాళ్ళు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ అంశాలన్నీ మీ దృష్టికి నేను తీసుకొచ్చాను. మరింత సమయం తీసుకోవడం న్యాయం కాదు. వీటి మీద ఇంకా ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఆఖరిగా నేను మనవి చేసేది ఏంటంటే, సింగరేణి అనేది తెలంగాణకి ఒక గుండెకాయ లాంటిది. సింగరేణి, ఆ గుండె ఎంత బాగుంటే మనిషికి అంత బాగుంటుందో, సింగరేణి అనేది బాగుంటే పవర్ ప్రాజెక్ట్స్ బాగుంటాయి, సింగరేణి బాగుంటే ఉపాధి లభిస్తుంది, సింగరేణి బాగుంటే దాదాపు 6-7 జిల్లాలు, 11 మంది కాన్స్టిట్యున్సీస్, ఆ విధంగా దీనిపైన దీని ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. మీరు మంచి నిర్ణయం చేశారు ఇవాళ. సహజంగా దీనివల్ల కొంతమంది ఏంటి మా అపాయింట్మెంట్ ఆర్డర్లు మాకు రావచ్చు కదా అనుకున్నా, దీని వెనక ఒక పర్పస్ ఉంటుందని నేను కూడా చెప్పాను. కొన్ని మమ్మల్ని కూడా పిలుస్తారు, మేము కూడా కొన్ని అంశాలు చెప్తాం, తద్వారా మీకు మంచిగా జరిగిద్ది. ఆ విధంగా ఒక్కపూటే మీరు వచ్చేది, మనం అప్పుడు ముఖ్యమంత్రి లాగా అందరిని పిలిపించుకుని, ఎలక్షన్ల ముందు రోజు పిలిపించుకుని, మీ నోట్లో మీ కాళ్ళలో ముళ్ళు పుచ్చుకుంటే నేను తీస్తాను, మీ దగ్గరికి వచ్చి దవాఖానాల్లో పడుకుంటాను, లేకపోతే ప్రైవేట్ మైన్స్ని అడ్డుకునేదానికి నేనే ఫస్ట్ గుణపం వేస్తాను, ఇటువంటివి ఏమి ఉండవు. మనకి మంచిగానే జరుగుతుందని చెప్పి మేము కూడా చెప్పాం. అది ఈ విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొస్తూ, చివరిగా నేను మనవి చేసేది ఏంటంటే, ఒకప్పుడు అవినీతికి తావు లేనటువంటి గొప్ప పరిశ్రమ ఏదైనా ఉందంటే సింగరేణి ఒకటి. అవినీతికి అసలు తావు లేదు. మీకు గవర్నమెంట్ ఆఫీసుల్లో, గవర్నమెంట్లో కొన్ని మనం వినేవాళ్ళం, కానీ ఇది అటువంటి పవిత్రమైనటువంటి అనేక మంది రక్తపు దారాలతో ఆ నల్లగడ్డ ఎర్రగడ్డగా మారినటువంటి గొప్ప పోరాటాల చరిత్ర సింగరేణిలో. డబ్బు లేనిదే పని జరగదనే భావన ఇక్కడ కూడా వచ్చేసింది. ఇక్కడ వేదిక మీద కాబట్టి మీకు అన్ని విషయాలు నేను చెప్పను, వీటి మీద కూడా మీరు శ్రద్ధ పెట్టి అవినీతి రహిత సింగరేణి ఉండే విధంగా, అలాగే దిగిపోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయీస్ చాలా మంది వచ్చారు, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో ఎలా వాళ్ళని తీసుకునేవాళ్ళు ఆ విధంగా తీసుకోవడానికి కొద్దిగా టెక్నికాలిటీ చూడకుండా మీరు మళ్ళీ విడిగా కూడా మేము మీతో అవకాశం ఇస్తే అందరూ వచ్చి డిస్కస్ చేస్తాం. ఆ విధంగా వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా కల్పిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. కొత్త ప్రభుత్వం వచ్చినందుకు అందులో రేవంత్ గారు యువనాయకుడు, మా భట్టి గారు మా సన్నిహితులు, స్నేహితులు, మేధావి, వీరిద్దరు ఆధ్వర్యంలో ఖచ్చితంగా సింగరేణి బాగుండాలి. ఆ సింగరేణిలో బాగుండటం ద్వారా మన తెలంగాణ బాగుండాలని కోరుకుంటూ మీ అందరికీ వేదిక నమస్కారాలు. వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.